నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా పద్మజానందాజీ గారు మనతో పాటు ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. హరి ఓం. అమ్మ చెప్పండి, ఈ మధ్య కాలంలో ఆర్థికంగా ఎదగాలన్నా అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా ఏం చేయాలంటారు? శ్రీ గురుభ్యో నమః. సరస్వతి అమ్మ, ఆర్థికంగా ఎదగడం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సింది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలే చెప్పారు. మనకి శాస్త్రం ఏది కావాలన్నా కూడా, ఏ కార్యం చేయాలి అన్నా, ఎవరు ఏది చెయ్యాలి అన్నా కూడా ధనం కావాలి. అయితే ధనం ఎదగాలి, ధనపరంగా ఎదగాలి అంటే ముందుగా ఇంటిలోని గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా కొన్ని ఖచ్చితంగా పాటించాలమ్మా నియమాలు. అవి పాటిస్తే అమ్మా మన పెద్దలు పూర్వీకులు మన సనాతన ధర్మం మామూలుగా ఉండదమ్మా. ఏదైనా వాస్తవమే చెప్పారు. పూర్వీకులు వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు చేయడానికి. వాళ్ళు ఎందుకు అన్ని వాళ్ళ ప్రకారం పోతూ ఉంటే కనుక ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఏంటది అంటే సూర్యోదయానికి మునుపు లేవడము, ముఖ్యంగా గృహిణీలు, స్త్రీలు ఇదివరకటి రోజుల్లోని సూర్యోదయానికి మునుపు లేచి చక్కగా వాకిలి చిమ్ముకొని, గదులు చిమ్ముకుని, ఇల్లంతా శుభ్రం చేసుకొని, స్నానం సంధ్యలు కానించుకుని, భగవదారాధన చేసుకుని పిల్లల్ని వాళ్ళని చూసుకుంటూ ఉండేవారు. పిల్లల్ని కూడా పొద్దున్నే లేపేవారు. అవును, వంట కూడా చేసేవాళ్ళు కాదమ్మా. అసలు వంటగది లేకుండా అక్కడికి వెళ్ళేవారు కాదు. దేహశుద్ధి లేనిదే వెళ్ళేవారు కాదు. ఇదంతా మూఢాచారము అవి ఇవి అంటూ ఉంటారు. అలాగే లేవడానికి కూడా పొద్దున్నే లేవమంటే మీరు చెప్తారు మీకేంటి, మేము అంటే బిజీగా ఉన్నాం, వర్క్ వెళ్ళొచ్చు, మేము రాత్రి ఎంత టైం అయినా ఉండడానికి ఇష్టపడతారు. పొద్దున్నే లేవమంటే లేవరు. ఇవన్నీ ఏంటంటే రాక్షస గుణాలు అంటారు. మన దరిద్రానికి మనమే దారి తీసుకుంటున్నట్టు లెక్క అనమాట. ఎప్పుడైనా వీలైనంత వరకు అది ఎవరైనా కానీ ఎర్లీ టు, మనకి ఇంగ్లీష్లో కావచ్చు ఎక్కడ చూసినా ఉంది అది. అవును, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నారు. అంటే పడుకోవడం త్వరగా పడుకో, లేవడం త్వరగా లే. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవి రెండు ప్రశాంతంగా ఉంటాయో ఆటోమేటిక్ లక్ష్మీదేవి వస్తుంది. అవునా? అవును, ఇది ముఖ్యంగా పాటించాలి. అలాగే ఖచ్చితంగా వీలైనంత వరకు కనీసం మరీ బ్రహ్మీ ముహూర్తంలోని 4-5కి లేవకపోయినా కనీసం సూర్యోదయానికి మునుపైన లేవడానికి, కనీసం 6 గంటలకైనా కనీసం లేవడానికి ప్రయత్నించాలి. అలాగేనమ్మా, కొంతమంది అంటూ ఉంటారు, అంటే ఎంత డబ్బు వచ్చినా కూడా అట్లా వస్తుంది, అలా నిలవడం లేదు ఇంట్లో. అంటే ఇలా ఎందుకు అవుతుందమ్మా అసలు? ఇదేనమ్మా, నిలవడం లేదు అంటే అమ్మా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు, ఒకటి అది. 2, వారం లేదు, వర్జ్యం లేదు, ఏది పట్టించుకోరు. రోజులన్నీ ఒకటే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి స్పెసిఫై చేశారు. అవునా? ఇప్పుడు మనకి కూడా ప్రతిరోజు ఒకటే, ఎప్పుడూ ఒకేలా ఉంటాం, కానీ మనకి అనేది ఒక స్పెషల్ డేస్ ఉంటాయి. పుట్టినరోజు అని, పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజు అని, ఇలాంటివి ఉంటాయి. మరి ఆ రోజు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు స్పెషల్గా ఉంటారా? ఉండరు. అలాగే వారంలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి, అంతే కదా. అలాంటప్పుడు అధిపతి గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఆదివారం ఒకటి, అమ్మవారికి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి అంటే ముఖ్యమైనది మంగళవారం, శుక్రవారం, గురువారం, ఆదివారం. ఈ రోజులలోనైనా కనీసం ఇల్లు శుచి ఉంచుకోరు. అస్తవ్యస్తంగా పెట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడే అన్నీ ఉంటాయి. అలాగే ధనాన్ని చాలా కేర్లెస్ అన్నమాట. ముఖ్యంగా ధనం కంటే ముఖ్యం ఆహారం. అవునా? నీకెంత కావాలో అంత పెట్టుకోవాలి, కానీ విపరీతంగా పెట్టుకుని పాడేయడాలు ఇవన్నీ కూడా కారణాలేనమ్మా. అవన్నీ కూడా కారణాలే ధనం నిలవకపోవడానికి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా చికాకులు, గొడవలు పడుతూ ఉండడము, కోపాలు, భార్యాభర్తలు గొడవలు, ఊరికి గొడవ పడుతూ ఉండటం. పెద్దలు అంటూ ఉండేవారు, పోరు నష్టం పొందు లాభం. ఎందుకంటే విపరీతమైన పోరు ఎక్కువ అయిపోతూ ఉండేది కొద్దీ ఆ ఇల్లు ఎప్పటికీ కూడా ఎత్తిరిల్లదమ్మా. ఎంత ప్రశాంతంగా ఉంటుందో
ఆ ఇల్లు అంత బాగుంటుంది. కావాలంటే మనం లైవ్ ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచించి మనం కొంతమందిని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అమ్మ, ఇప్పటికీ కొంతమంది ఏది లేకున్నా ఏమున్నా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పొద్దున్నే లేచిపోయి ఏం చేసినా చెయ్యకపోయినా ఇల్లు శుద్ధి చేసేసుకుని ఓ దీపం పెట్టేస్తారు. అవును. వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగానే ఉంటారు. బ్రతుకుతారు. అవును. చేతిలో ఏముండదు మళ్ళీ. కానీ వాళ్ళకి ఎప్పుడు తిండికి కానీ బట్టకు కానీ లోటు దేనికి ఉండదు. కూడా లోటు ఉండదు, ప్రశాంతంగా కూడా బ్రతుకుతారు. అవునమ్మా. భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఇంట్లోని దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పూజ చేసినా చేయకపోయినా. నువ్వు పూజ గంటల తరబడి మేము చేయలేము, మాకు టైం లేదంటూ ఉంటారు. పూజ చేయనవసరం లే. దీపం వెలిగిస్తే, దీపానికి అర్థం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటున్నాం మనం. ఆ దీపం వెలిగించినందువల్ల ఇప్పుడు చీకటిని పారద్రోవాలంటే మనం లైట్లు వేసుకుంటున్నాం. ఆ దీపమే జ్యోతి అక్కడ. ఎప్పుడైతే నువ్వు ఈ దీపాన్ని వెలిగిస్తున్నావో ఇంట్లోకి నెగటివిటీయే కాకుండా చీకటి అలమకుండా, చీకటి అంటే దారిద్ర్యం కావచ్చు, దరిద్రం కావచ్చు, ఇదేది కూడా రాకుండా, అలాగే అజ్ఞానం కింద కూడా తీసుకోవచ్చు మనం. అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతి వెలుగుతుందన్నమాట. ఇంట్లోని ఎప్పుడైతే ఆ అజ్ఞానం దీపం పోతుందో వెలిగిస్తాము. ప్రశాంతంగా ధనం కూడా వస్తూ ఉంటుంది. అలాగే అలాగే సింపుల్గా ఎప్పుడూ కూడా ఇంట్లోని పొద్దున్నే ముందు ఇల్లు ఊడ్చుకోవడము. అలాగే చాలామందికి చాలా పెద్ద చెడ్డ అలవాటు ఉంటూ ఉంటుంది, వెళ్ళి గుమ్మం మీదే నించుంటారు. అది కూడా చాలా తప్పు. మనం సింహద్వారం అన్నాం. మన ధర్మంలోని సింహద్వారానికి చాలా ప్రాధాన్యత ఉంది. చక్కగా దానికి పసుపు రాసి బొట్లు పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ధనం నిలుస్తుందమ్మా. అలాగే ముఖ్యంగా గృహస్థ ఆశ్రమంలో ఉండేటువంటి గృహిణులు చక్కగా నవ్వు మొహంతోని పొద్దున్నే చక్కగా శుభ్రంగా, అలానే ఏదో తయారులైపోవాలి మేకప్లని కాదు అక్కడ అర్థం. శుచిగా శుభ్రంగా ఉండి చక్కగా బొట్టు పెట్టుకుని, భగవంతుని బొట్టు పెట్టుకొని, కుంకుమ పెట్టుకొని, ఒక్క నమస్కారం నవ్వుతూ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే వద్దన్న లక్ష్మీదేవి వస్తూ ఉంటుందమ్మా. అలాగే దరిద్రం అనేది ఆ ఇంట్లో ఉండదు. అలాగే అందుకే పెద్దలు ఇదివరకు అంటూ ఉండేవారు, ఇంటి ఇల్లాలని బట్టి చెప్పచ్చు, అవును. ఇల్లుని చూసి ఇల్లాలని చూడండి అనేవారు. ఆ తల్లి ఆ ఇంటి ఇల్లాలిని అంటే స్త్రీకి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి ఇంట్లో గృహలక్ష్మి, లక్ష్మి ప్రత్యేకించి ఎక్కడో లేదు, గృహలక్ష్మి అన్నాం. అంటే గృహంలో ఉండేటువంటి ఆ స్త్రీ లక్ష్మితో సమానురాలు. ఆమె మొత్తము ఏమంటారు, స్నానాలు లేకుండా ధ్యానాలు లేకుండా, లేకపోతే ఎప్పుడు ఈశ్వర వాసుదేవ అని ఉంటూ ఏడ్చుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఎత్తిరిల్లమంటే ఎలా అవును. ఎత్తిరిల్లుతుంది? అవునమ్మా. అవునా? ముందు అది పాటించాలి. అలాగేనమ్మా, ఒక బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ఒక మంత్రోచ్చారణ చెప్పండి. తల్లి వాస్తవంగా అయితే బీజాక్షరాలు కానీ ఏవైనా కూడా అలా ఇవ్వకూడదు. కానీ ఆనందంగా తత్శాంతికైతే గణపతి విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే, విఘ్నాలు అనేటువంటివి తొలగిపోయాయి అంటే జీవితంలోని గణపతి అనుగ్రహం ఉన్నదంటే అన్నీ జరుగుతాయి. ఏమి లేకపోయినా గం గణపతి నమః లేదా గణపతి దేవాయ నమః, ఓం నమః శివాయ, అలాగే గణపతిది చేసుకుంటే కూడా గం గణపతి నమః అనుకుంటూ చేసుకుంటే విఘ్నాలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తల్లి, ఖచ్చితంగా లభిస్తుంది. లేదా శ్రీమాత్రే నమః, అలాగేనమ్మా. ఏది చేసుకున్నా కూడా భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తల్లి. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.